ఈయన పేరేంటి తెలుసా? నారాయణమూర్తి. నారాయణమూర్తి అంటే ఏదో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అంటున్నారు. కాదండి బాబు, నవరత్నాల నారాయణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నవరత్నాల చైర్మన్ చేసిన నారాయణమూర్తి. ఏ నారాయణమూర్తి నీ బాధ? ఎవరండి ఇప్పుడు మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సింగపూర్ లో కండక్ట్ చేస్తుంది మీది కాదా? ఏం భారతదేశంలో ఎక్కడ నగరాలు లేవా? ఆంధ్రప్రదేశ్ లేదా? అమరావతి అంటున్నారు కదా మీరు. ఇక్కడ సరిపోవా మీ హోటల్ అవి? ఎందుకు సింగపూర్ లో చేస్తున్నారు? మీకు దేశం అంటే ద్వేషం, జగన్ గారికి కాదు. దేశం అంటే ద్వేషమా? నీకన్నా ప్రాసగా మాట్లాడాలనుకుని చెప్పావేంటి? అసలు సింగపూర్ అంటే ఏంటో తెలుసా నారాయణమూర్తి నీకు? ఆ సింగపూర్ ఎక్కడ ఉంది? సింగపూర్ పరిపాలన ఎలా ఉంటుంది? సింగపూర్ పోలీసు విధానం ఎలా ఉంటుంది? సింగపూర్ క్రమశిక్షణ ఎలా ఉంటుంది? నీకేమన్నా తెలుసా? తెలియదు కదా. ఒకసారి సింగపూర్ రా. సింగపూర్ పోయిరా. సిగరెట్ కాల్చి రోడ్డు మీద పాడైతే $500 ఫైన్ వేస్తారు. సింగపూర్ క్రమశిక్షణ సిస్టము అవన్నీ తెలుసుకోవటానికి అధ్యయనం చేయడానికి పంపించారు. అధ్యయనం చేసి ఆ ఉత్తమమైన మార్గాన్ని మన ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టాలని ఆ దార్శనికుడు, ఆ మహానుభావుడు, ఆ 16 గంటల కష్టపడే మనిషి ప్రయత్నిస్తుంటే నీకు ఏడా కొడమా? నీకు పబ్జీ ఆడుకునేవాడు కావాలి, అపాయింట్మెంట్లు ఇవ్వనివాడు కావాలి, ఒంటరిగా గదిలో కూర్చునేవాడు కావాలి. అలాంటి ముఖ్యమంత్రి కాదురా నాయన నారాయణమూర్తి. నీకు తెలియదురా బాబు. ఆ గడ్డం వెనకాల, ఆ జుట్టు వెనకాల బ్రెయిన్ ఎక్కడికి పోయిందో కొంచెం ఆ బ్రెయిన్ బుర్ర బయటికి తీసి మాట్లాడు.